కస్టోడియల్ టార్చర్ అని అంటే ఒకళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టి వాళ్ళని కొట్టినా హింసించినా ఎటువంటి యాక్ట్ వాళ్ళ పైన చేసినా సరే ఇట్ ఈస్ అ కస్టోడియల్ టార్చర్. అరెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇంట్రాగేట్ కూడా చేయొచ్చు, బట్ ఫిజికల్ అబ్యూస్ అన్నది ఉండకూడదు. పోలీస్ నాట్ కాజ్ ఎనీ ఫిజికల్ అసాల్ట్ ఆన్ ద అక్యూజ్డ్, ఆన్ ద ఎలిజ్డ్ అక్యూజ్డ్. వాళ్ళు తప్పు చేశారు చేయలేదు అన్నది తర్వాత, బట్ పోలీస్ కెన్ నాట్ యూజ్ ఎనీ ఫోర్స్. సో అట్లా చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ కి 10 lakhs ఆఫ్ ఫైన్ ఇంపోజ్ చేసింది సుప్రీం కోర్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని కస్టడీలో పెట్టి ఆయనని టార్చర్ చేసి, ఎప్పుడైతే ఆయన మెడికల్ రిపోర్ట్స్ హౌ గ్రూసమ్ అండ్ చాలా పాథటిక్ కండిషన్ లో ఆయనని ఉంచి అతన్ని టార్చర్ చేసి అతని బాడీ మీద ఎప్పుడైతే సర్టిఫికెట్స్, మెడికల్ సర్టిఫికెట్స్ అవన్నీ when it is produced to the court, Supreme Court took immediate action by awarding compensation of rupees 10 lakhs to the victim. And a compensation could ever ఇవ్వాలి? The state government, and state government should take the compensation from the delinquent employee. అంటే ఎవరైతే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ యాక్ట్ ఆఫీసర్స్ అయితే దీనికి రెస్పాన్సిబుల్, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ 10 lakhs కలెక్ట్ చేసి అది విక్టిమ్ కి ఇవ్వమని చెప్పి సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. మనకి ఇంప్రిజన్మెంట్ అంటే ఎవరన్నా సరే జైలు శిక్ష పడినా సరే లేకపోతే రిమాండ్ లోకి తీసుకున్నా సరే ఒక ప్రిజనర్స్ కి రైట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అండ్ ఇన్ ఫ్యాక్ట్ రైట్ టు హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ స్టైల్. సో అక్కడ డిగ్నిఫైడ్ గా వాళ్ళకి వాళ్ళ రైట్ టు లైఫ్. ఇప్పుడు ఎవరైనా సరే తప్పు ఒప్పుకున్నా తప్పు ఒప్పుకోకపోయినా సరే తప్పు ప్రూవ్ అయ్యేంత వరకు, ఆ నేరం ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళ మీద ఎటువంటి ఫోర్స్ యూజ్ చేయకూడదు. And everybody are protected by the constitution, under the constitution, under article 21. So దాని బేస్ చేసుకుని డీకే బాసు అన్న కేసులో గైడ్ లైన్స్ ఇచ్చారు. వాట్ హ్యాస్ టు బి ఫాలోడ్. కస్టోడియల్ టార్చర్స్ అన్నవి దే ఆర్ completely condemned. It was never ever appreciated by any court, by any person, any official. So dani base cheskoni Supreme Court ee judgment lo 10 lakhs of fine to a police officer who is responsible, not only one police officer, all the officers who are responsible for the custodial torture.